ఎస్హెచ్ఓ ఏపీ టీవీ వీక్షకులకు నమస్కారం. శేషన్ లాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి కానీ కనిపించరు. శేషన్ లాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు ఎన్నికల కమిషనర్గా రావాలి. ఇటీవల ఎన్నికల కమిషనర్ నియామకంపై జరిపిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఇది. ఇంతకు సుప్రీంకోర్టు ప్రస్తావించిన ఆ శేషన్ ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి తదితర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థ ప్రాంగణం పరిరక్షణకు నైతిక ప్రాకారమై నిలిచిన ఒకే ఒక్కడు టిఎన్ శేషన్. తనకు పదవి ద్వారా సంక్రమించిన అధికారాలతోనే ఏ విధంగా సువిశాల భారతదేశంలో ఒక వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేయవచ్చో చేసి చూపించిన వ్యక్తి ఆయన. తనది అతి అన్నా, అహంకారమన్నా, దురహంకారమన్నా, గర్విష్టి అన్నా, నియంత అన్న, నిరంకుశుడు అన్న, మొండి అన్న, జగమొండి అన్న, న్యాయస్థానాలు జోక్యం చేసుకున్న, చివరికి తనపై అభిశంసనకు ప్రయత్నించిన, తను అధిష్ఠించిన పదవికి రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా సంక్రమించిన అధికారాలతో ఆదేశాలు జారీ చేసి ఎన్నికలప్పుడు దేశాన్నే తన ఆధీనంలోకి తెచ్చుకుని ప్రజాస్వామ్యానికి ఊపిరి ఊదిన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. దేశంలోని స్వార్థపరులకు, నేరస్తులకు ఆయన సింహ స్వప్నం. సంపూర్ణ ప్రజాస్వామ్యయుత భారతదేశాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఆయన నిస్వార్థ భారతీయుడు. కనుకనే అతి తక్కువ కాలంలోనే దేశం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా నియమితులైన తొలినాటి నుండే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఎప్పుడు ఎక్కడ ఎవరితో మాట్లాడినా చాలా క్లుప్తంగా మాట్లాడుతూ రాజ్యాంగం తన పదవికి కల్పించిన అధికారాలను శోధించి, పరిశోధించి, ఆవిష్కరించి అమలు చేయడం ప్రారంభించి దేశ ఎన్నికల చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న ఘనత టిఎన్ శేషన్ది. అంతేకాదు తనదైన ప్రత్యేక అధ్యాయాన్ని జన హృదయాలలో లిఖించుకున్నది కూడా ఆయనే. నేటి చాలామంది రాజకీయ నాయకులు, అధికారులలాగా ఒక విషయంపై తన లేదా తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పకుండా ఎవరు ఏమి అనుకుంటారోనని లౌక్యం పేరుతో గోడ మీద పిల్లి చందంగా, కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యవహరించే వారిలాగా దేశద్రోహానికి పాల్పడకుండా ఏ విషయంలోనైనా ముక్కు సూటిగా, నిర్దాక్షిణ్యంగా, నిక్కచ్చిగా వ్యవహరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆ మహామేధావిని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేసిన సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, పరిపాలనా దత్తతను గుర్తు చేసుకోవటం, ఆచరణకు ప్రయత్నించటం ప్రస్తుతం మనందరి కర్తవ్యం. టిఎన్ శేషన్గా దేశ ప్రజలకు సుపరిచితులైన తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ కేరళలోని పాల్కాడ్ జిల్లాలో గల తిరునెల్లై పట్టణంలో 1932 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన నారాయణ అయ్యర్, సీతా మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. పాల్కాడ్లోని ఇంటర్మీడియట్ వరకు చదివిన శేషన్ చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో భౌతిక శాస్త్రంలో బిఎస్సి పూర్తి చేశారు. అనంతరం అదే కళాశాలలో డెమాన్స్ట్రేటర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అప్పుడే ఆయన ఆలోచనలు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వైపు మళ్ళాయి. 1955లో సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించి తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. మొదట మదురై జిల్లా దిండిగల్ సబ్ కలెక్టర్గా తొలి పోస్టింగు ప్రారంభించారు. అప్పటి నుండే పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్న శేషన్ పై అధికారులు, రాజకీయ నాయకులు ఎవరేమనుకున్నా తన పదవికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను అమలులో రాజీ అన్నదే లేని వ్యక్తిగా పేరు పొందారు. కొందరికి కొరకరాని కొయ్యగా మారగా ప్రజలకు మాత్రం అత్యంత బాధ్యతాయుత అధికారిగా ప్రీతిపాత్రుడయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వాన్ని ఉపేక్షించేవారు కాదు. పన్నుల నాణ్యత ప్రమాణాలలో రాజీ పడేవారే కాదు. తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శిగా, వ్యవసాయ శాఖ
కార్యదర్శిగా పనిచేసినప్పుడు నిక్కచ్చగా నిర్మోహమాటంగా వ్యవహరించి రాజకీయ నాయకుల సిఫార్సులను ఒత్తిడులను తిప్పికొట్టడం ద్వారా నిజాయితీపరులకు కొండంత అండయ్యారు. అప్పట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, శేషన్ల మధ్య కోళ్లువారు జరుగుతుండేది. ఫలితంగానే ఆయన రాష్ట్ర ప్రభుత్వ సేవల నుండి వైదొలిగి కేంద్ర ప్రభుత్వ సేవలలో ప్రవేశించారు. నిజానికి ఆయనకు అదొక మంచి అవకాశమని చెప్పక తప్పదు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో అత్యున్నత పదవి అయిన కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా పదోన్నతి పొందారు. అయితే 7 నెలల తర్వాత అప్పటి ప్రధాని ఆయనను ప్రణాళికా సంఘం సభ్యునిగా డిమోట్ చేశారు. దేశ చరిత్రలో అతి తక్కువ కాలం క్యాబినెట్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిగా టిఎన్ శేషన్ చరిత్రలో నిలిచిపోయారు. చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో టిఎన్ శేషన్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా నియమించబడ్డారు. రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు ఆయన పేరు కొంతమందికే తెలిసిన ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే దేశవ్యాప్తంగా ఆయన పరిచయమయ్యారు. భారత ఎన్నికల వ్యవస్థలో మరో నూతన అధ్యాయానికి ఆయన శ్రీకారం చుట్టారు. 1951 నుండి 1990 వరకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి ప్రజలకు అంతగా తెలియదు. తెలిసిన కొద్ది మందిలో కూడా చాలామందికి అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థ అనే అభిప్రాయం ఉండేది. 1990 డిసెంబర్ 12వ తేదీన 10వ ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా శేషన్ నియమితులైన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ అని, ఆ సంస్థకు ఎన్నికల విషయంలో విస్తృత అధికారాలను భారత రాజ్యాంగం ఇచ్చిందని ప్రజలకు తెలిసింది. అంతకుముందు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఫలితాలకే పరిమితమయ్యేది. స్వాతంత్రానంతరం జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు గురించి ప్రజలకు తెలియజెప్పాలని, రెండవ సార్వత్రిక ఎన్నికల కల్లా విచక్షణతో ఓటు వేసే విధంగా ఓటర్లను చైతన్యపరచాలని ఎన్నికల సంఘం నిర్దిష్ట ప్రణాళికను తయారు చేసుకున్న ఆ తర్వాత రాను రాను ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు ఒక ప్రహసనంగా ఉండేవి. విచ్చలవిడిగా హింస ప్రబలేది. ఎన్నికల్లో పోటీ చేసిన ధనిక అభ్యర్థులు హెలికాప్టర్లలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి డబ్బు, మద్యం పంచి తమకే ఓటు వేయాలని బెదిరించేవారు. బడిత గలవారిదే బర్రె అన్న చందంగా పోలింగ్ రోజున బూత్లను ఆక్రమించి రిగ్గింగ్కు పాల్పడేవారు. ఓటర్లు పోలింగ్ బూత్లకు రావడానికే భయపడేవారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నిర్వాచక సదన్లో అడుగుపెట్టిన టిఎన్ శేషన్ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులను, ఎన్నికల సంఘానికి భారత రాజ్యాంగం కల్పించిన అధికారాలను సంపూర్ణంగా అధ్యయనం చేశారు. తర్వాత తన ఆఫీసు నుండే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కార్యాలయ సిబ్బందిలో తొలుత క్రమశిక్షణ తీసుకొచ్చారు. కార్యాలయంలో దేవుడు, దేవతలు, రాజకీయ నాయకులు వంటి వంటివి ఏమీ ఉండకూడదని ఆదేశించారు. తాము ఎవరి పక్షం కాదని, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ తమ కార్యాలయం లక్ష్యమని తెగేసి చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభలకు, శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించడం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన విధి. ఆ ప్రధాన విధిపైనే టిఎన్ శేషన్ దృష్టి సారించారు. ఇక నుంచి దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జరిగి తీరాల్సిందే అని, అందులో ఏమాత్రం రాజీ లేదని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు దుర్మార్గులు, దేశద్రోహులు, అక్రమంగా, అప్రజాస్వామ్యంగా
ప్రజా చట్టసభల్లో ప్రవేశించడాన్ని అరికడతాన్ని శపథం చేసిన భారతీయుడు టిఎన్ శేషన్. అభ్యర్థుల ప్రవర్తన నియమావళి అమల్లోకి తేవడం, ఓటర్ ఫోటో గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టడం, ఎన్నికలకు ఇతర రాష్ట్రాల నుండి పర్యవేక్షకుల్ని నియమించడం, పోలింగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసే అవకాశం కల్పించడం వంటి ఎన్నో సంస్కరణలకు శేషన్ ఆద్యుడయ్యాడు. తన 6 ఏళ్ల కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పదవిలో ఆయన ఎవరికీ దేనికి భయపడలేదు. రాజ్యాంగం కల్పించిన అధికారాల వినియోగంలో ఏనాడు వెనుకంజ వేయలేదు. ఒకరిని ఆశ్రయించే స్వభావం, వ్యసనాలు, వ్యక్తిగత బలహీనతలు, స్వార్థపూరిత ఆలోచనలు, అక్రమ సంపాదనలు వంటివి ఏమీ శేషన్కు లేవు. అందువలన ఆయనని ఎవ్వరూ ఏ విధంగానూ లొంగ తీసుకోలేకపోయారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు ఎన్నికల సంఘం సూచనలు, నిర్దేశాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు నడుచుకోవాల్సిందే. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఎలాంటి కొత్త నిర్ణయాలు కానీ, పథకాలు కానీ, కార్యక్రమాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించకూడదు. అత్యవసర కార్యక్రమాలైతే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. రాజ్యాంగంలో 324 అధికరణానికి అనుగుణంగా రూపొందించిన ప్రజా ప్రాతినిధ్యపు చట్టాన్ని అమలు జరిపే అధికారం భారత ఎన్నికల సంఘానికే ఉంది. అలాంటి అధికారాలను అమలు జరిపి ఎన్నికల రాజ్యాంగ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యవంతం, పారదర్శకం చేయగలిగారు శేషన్. అతని గురించి తెలిపే కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించటం అనుచితం కాబోదు. రాష్ట్రాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నియామకంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘమే ఫలానా ఐఏఎస్ అధికారిని తనకు కావాలని, వారిని రిలీవ్ చేయాలని రాష్ట్రాలని కోరుతుంది. గతంలో కేంద్రం ఎన్నికల సంఘం కోరిన అధికారిని తాము ఇవ్వలేమని ఏ రాష్ట్రమైనా బదిలిస్తే మరొకరిని పంపమని కోరేవారు. ఇదంతా మామూలుగా జరిగిపోయేది. కానీ శేషన్ వచ్చిన తర్వాత తన కోరిన అధికారిని ఇవ్వాలని పట్టుబట్టి సాధించుకున్న ఘనత ఆయనదే. ఒకసారి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన కోరిన అధికారిని ఇవ్వలేదు. అంతే, ఆ రాష్ట్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం మానేశారు. అంతేకాదు, మీ రాష్ట్రంలో ఎన్నికలు జరగవు అని హెచ్చరించారు. ఆ రాష్ట్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన చివరికి శేషన్ లక్ష్యమే నెరవేరింది. మధ్యప్రదేశ్ గవర్నర్ తన కొడుకు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమాచారం అందుకున్న శేషన్ ఆ నియోజకవర్గ ఎన్నికనే వాయిదా వేశారు. తర్వాత ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. 1994లో దేశంలోని ఓటర్లందరికీ ఫోటో గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అంతగా స్పందించలేదు. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డులు ఇచ్చే వరకు ఎన్నికలు ఉండవని భీష్మించారు. అయితే చివరికి సుప్రీంకోర్టు చొరవతో అప్పటి ఎన్నికలు జరిగినా తర్వాత కూడా పట్టు విడవకుండా ఓటర్ ఫోటో గుర్తింపు కార్డులు ఇచ్చే వరకు ఆయన విశ్రమించలేదు. ఎన్నికల నియమావళిని అతిక్రమించేవారు ఎలాంటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచార సమయం ముగిశాక కూడా ఒక సభలో ప్రసంగిస్తున్న మంత్రిని స్టేజీ మీద నుంచి అమాంతం దించేసిన ఘనత ఆయనదే. అంతేకాదు, నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని 2 కేంద్ర మంత్రులను పదవి నుండి తొలగించాలని ప్రధానమంత్రికి సూచించిన ధైర్యశాలి. పదవి పరిధులు దాటుతున్నారంటూ విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇక కొన్ని గంటలలో పోలింగ్ ప్రారంభమవుతుందనగా పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేసిన సంచలన సాహసోపేత నిర్ణయాలు శేషన్ సొంతం. ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యయుతంగా సక్రమంగా లేకపోతే ఎలాంటి చర్యలకైనా వెనుకాడని వ్యక్తిత్వం ఆయనది. ఇక్కడ ప్రజాస్వామ్యం పరిడరిల్లటం ముఖ్యం కానీ ఆర్థిక నష్టాలు, సిబ్బంది కష్టాలు ముఖ్యం కాదని ప్రజాస్వామ్యయుత
ఎన్నికలకు జీవం పోయడం కోసం పరితపించిన వ్యక్తి ఆయన. ఎన్నికల నియమావళిని అతిక్రమించిన అధికారులను అరెస్టు చేయించడం, అలానే పార్టీలకు అభ్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించిన అధికారులను సస్పెండ్ చేయడం టిఎన్ శేషన్ వల్లనే అయింది. ఎన్నికల వ్యయంపై జమా ఖర్చులు సమర్పించాలని అభ్యర్థులను ఆదేశించి అందరి చేత పాటింపజేయడంలో శేషన్ కృతకృత్యులయ్యారు. అంతేకాక జమా ఖర్చులు చెప్పని 1500 మంది అభ్యర్థుల్ని, తప్పుడు లెక్కలు ఇచ్చిన మరో 14,000 మంది అభ్యర్థుల్ని తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించిన ఘనత ఆయనకే దక్కుతుంది. రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు, వాటి జమా ఖర్చులు, ఆడిటింగ్లపై పట్టుబట్టి అవి సమర్పించకుంటే ఎన్నికలు నిర్వహించేది లేదని రాజకీయ పార్టీల మెడలు వంచి సత్ఫలితాలు సాధించిన సాహసకుడు శేషన్. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా నియమితులైన తర్వాతే ఆయన కోసం కొత్తగా చట్టాలేమీ రాలేదు. ఎన్నికల విషయంలో రాజ్యాంగ సవరణలు ఏమీ జరగలేదు. ఉన్న అధికారాలని తూచా తప్పకుండా అమలు జరిపి శేషన్ ప్రజాభిప్రాయం చొరగొన్నారు. ఎలక్షన్ వాచ్ డాగ్గా వ్యవహరించారు. అంకిత భావంతో పనిచేశారు. నీతికి, నిజాయితీకి, నిర్భీతికి నిలువుటద్దంగా నిలిచారు. తన అధికార శక్తిని ప్రజాస్వామ్య సౌధ నిర్మాణానికి ఏ విధంగా వినియోగించవచ్చో నిరూపించారు ఆయన. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేనంత కట్టుదిట్టంగా ఎన్నికల నిర్వహణకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన నిష్కర్ష నిక్కచ్చ ఆదేశాలు రాజకీయ పార్టీలకు, నాయకులకు, మీడియాకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన శేషన్ బెదరలేదు, చెదరలేదు, భయపడలేదు. అప్పట్లో కొందరు ఎన్నికల కమిషన్ను ఆల్ శేషన్గా అభివర్ణించారంటే ఆయన ఏ స్థాయిలో పనిచేశారో అర్థం చేసుకోవచ్చును. ఎన్నికల ప్రచారాల్లో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలపై ఉక్కు పాదం మోపారు శేషన్. మసీదులు, గుడులు, చర్చిలు వంటి మతపరమైన ప్రదేశాలలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా నిషేధించారు. గెలిపే ఏకైక లక్ష్యంగా ప్రజాస్వామ్యాన్ని ఫణంగా పెడుతున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు లంచాలు ఇవ్వడం, మద్యం, డబ్బు పంపిణీ చేయటం, ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడతామని హామీలు ఇవ్వడం, ప్రచారానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించడం, కులం మతం ప్రాతిపదికన ఓట్లు అడగడం, ప్రార్థనా స్థలాలలో ఎన్నికల ప్రచారం అనుమతి లేకుండా ఎక్కువ ప్రచార వాహనాలు వాడడం, లౌడ్ స్పీకర్ల వినియోగం, ప్రభుత్వ ప్రైవేటు గోడలను రాతలతో పాడు చేయటం వంటి ఎన్నో విషయాలను నియంత్రించడంలో శేషన్ చేసిన కృషి, చట్టాన్ని అమలు జరిపిన తీరు అత్యంత అభినందనీయం. ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలోనే శేషన్ ఎడ్వర్డ్ ఎస్ మాన్సన్ ఫెలోషిప్ పొంది అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1996లో ఆయన ఆసియా నోబుల్గా పేర్కొనే ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు వరించింది. 1997లో రాష్ట్రపతి ఎన్నికలలో కేఆర్ నారాయణకు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అందుకు గల కారణాలు మనందరకు తెలిసినవే, ఇక్కడ ప్రస్తావించకుండా ఉండడమే మంచిది. తనదైన శైలిలో ఎన్నికల కమిషన్ను పరుగులు పెట్టించిన శేషన్ తన తర్వాత వచ్చిన వారు ఆ పద్ధతులను అవలంబించక తప్పని పరిస్థితులను తెచ్చారు. శేషన్ దూకుడుకు ముక్కుతాడు వేయాలని అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఎలక్షన్ కమిషన్ను త్రిసభ్య కమిషన్గా మార్చిన శేషన్కు రాజ్యాంగంపై గల పట్టు, పరిపాలన దక్షత, నీతి, నిజాయితీ, నిబద్ధతల ముందు ఆయన దూకుడును నిలువరించలేకపోయారు. సంపూర్ణ జీవితాన్ని విధి నిర్వహణకే అంకితం చేసి పబ్లిక్ సర్వెంట్గా చట్టాలు, నిబంధనల అమలులో శాసనుడిగా పేరొందిన శేషన్
చివరి గడియలలో సైతం ఆసుపత్రులు, మీడియా, సోషల్ మీడియాల్లో హడావుడి లేకుండానే వృద్ధాప్యంలో చెన్నైలోని తన స్వగృహంలో 2019 నవంబర్ 10వ తేదీన సహజ మరణం పొందిన తీరులోనూ ఆయన అదృష్టం వరించిందని చెప్పాలి. శేషన్కు జయలక్ష్మి అనే ఆమెతో వివాహం జరిగింది. ఆమె 2018లో మార్చిలో మరణించారు. వీరికి సంతానం లేరు. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఆయన చేసిన సంస్కరణలు చిరస్మరణీయం. ప్రజాస్వామ్యయుత పారదర్శక ఎన్నికల కోసం ఆయన చేసిన ఒంటరి పోరాటం నిత్యం స్ఫూర్తిదాయకం. ఈ వ్యవస్థను ఎవరూ మార్చలేరు అన్న వారికి మార్చి చూపించిన సండ శాసనుడు. మార్చగలమన్న అభ్యుదయవాదులకు, ఆశావాదులకు ఆయన ఒక వెలుగు కిరణం. అలాంటి వెలుగు కిరణాలెన్నో ఇప్పుడు మన దేశానికి అవసరం, అత్యవసరం. సృష్టించుకోవాల్సింది మనమే. సుప్రీంకోర్టు కూడా అదే చెబుతోంది.